నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం హాజరైన సీఎం వివిధ స్టాళ్ల పరిశీలన. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి, అదుపు తప్పి డివైడర్ను దాటి బస్సును ఢీకొట్టిన కారు. నైజీరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు, క్రైస్తవులపై జరుగుతున్న హింసకు ప్రతీకారమన్న ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు, అమెరికా ప్రతినిధులతో జెలెన్స్కీ భేటీ. వరుసగా సెలవులు రావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ, దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షణ. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు చనిపోయారు. సూర్యాపేటకు చెందిన ఒక కుటుంబం తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ గుంటూరు శివారులోని అంకిరెడ్డిపాలెం వద్ద డ్రైవర్కు నిద్ర రావడంతో కారుని రహదారి పక్కన ఆపారు. ఆగి ఉన్న కారుని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే కారులో ఉన్న సుశీల, వెంకయ్యతో పాటు డ్రైవర్ మహేష్ మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టడంతో కారు వెనుక భాగం తుక్కుతుక్కైంది. మృతులను కారులో నుంచి బయటకు తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. అతివేగంతో పాటు తెల్లవారుజామున మంచు కురుస్తూ ఉండటంతో ఆగి ఉన్న వాహనాన్ని గుర్తించేలోపే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పిల్లలకు తలనీలాలు ఇచ్చేందుకు తిరుపతి వెళ్లి వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు ఈ ఘటనలో గాయపడిన మనీషా తెలిపారు. తిరుపతి వెళ్తున్నాం, పుట్టింటికలు ఇద్దామని బాబుకి దర్శనం చేసుకొని నిన్న మధ్యాహ్నం బయలుదేరినాము. ఇంకా రోడ్డు పక్కన ఆపేసుకున్నాము, నిద్ర వస్తుంది అనేసి. వెహికల్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. ముగ్గురు చనిపోయారు, 7 వెళ్ళినాము. నేను, మా ఆయన, మా అత్తమ్మ, మా మామయ్య, మా పిల్లలు, మా నాన్న, డ్రైవరు. ఆ డ్రైవర్ కూడా మా పెద్దనాన్న కొడుకే. ఇక్కడ తాకింది, కాళ్ళకి నడుముకి తగిలింది. మా పెద్ద బాబుకి కాళ్ళకి తగిలింది, ఇక్కడ. మా చిన్న బాబుకి ఇక్కడ తగిలింది, తలకి నడుము దగ్గర తగిలింది. మా నాన్నకి నడుముకు తగిలింది, మా ఆయనకి కాళ్ళకి అట్లా చిన్న చిన్న గాయాలైంది. మా అత్తమ్మ, మా మామయ్య అక్కడ చనిపోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన క్యాటరింగ్ నిర్వహించే 46 ఏళ్ల గుండేరావు తన 2 కుమారులు శివసాయి, సిద్ధార్థతో పాటు వారి స్నేహితులు శ్రావణ్, నరసింహులు, వంట మాస్టర్ సిద్దప్ప తిరుమలకు వెళ్లారు. దైవ దర్శనం తర్వాత కారులో వారంతా తిరుగు పయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత పల్టీలు కొట్టి డివైడర్ను దాటి అటువైపుగా హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న గుండేరావు, శ్రావణ్, నరసింహ, సిద్దప్ప మరణించారు. గుండేరావు 2 కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. వారిని వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సమీపంలో లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కార్తిక్, సాయి కిరణ్ ఇద్దరు ద్విచక్ర వాహనంపై తెలంగాణ నుంచి తిరువూరు వైపు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గడేహోతూరులో ద్విచక్ర వాహనం బోల్తా పడి ఓ యువకుడు మృతి చెందాడు. పెద్ద గడేహోతూరుకు చెందిన వంశీ గుంతకల నుంచి స్వగ్రామానికి వస్తూ ఉండగా రహదారిపై మట్టి దిబ్బలు ఉండటంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అటుగా వస్తున్న వాహనదారులు అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం ఉరవకొండ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ప్రకాశం జిల్లా దోర్నాలలో దొంగలు రెచ్చిపోయారు. 4 ఇళ్లలో చొరబడి 26 తులాల బంగారం, 2,50,000 రూపాయల నగదును చోరీ చేశారు. ఇందిరానగర్లోని 2 వేర్వేరు వీధుల్లో గురువారం అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో బంగారం, నగదును చోరీ చేశారు. మిగిలిన 3 ఇళ్లలో బంగారం, నగదు లేకపోవడంతో వస్తువులను చెల్లాచెదురు చేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుసగా సెలవులు రావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూ లైన్లన్నీ రద్దీగా మారాయి. మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి 3 గంటలు, అలంకార దర్శనానికి 6 గంటలు పడుతుంది. భక్తులు గంటల తరబడి నిరీక్షించి మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెంచిన రైలు ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ ఛార్జీల పెంపును ఇప్పటికే రైల్వే శాఖ నోటిఫై చేసింది. 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి సాధారణ తరగతిలో ప్రతి కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెరిగినట్లు నోటిఫైలో రైల్వే శాఖ పేర్కొంది. ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలోమీటర్కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగినట్లు వెల్లడించింది. తాజా పెంపుదలతో ఈ ఏడాదిలో రైల్వే శాఖ 2 సార్లు ఛార్జీలను పెంచినట్లయింది. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి చట్ట సవరణ చేసిన నేపథ్యంలో కొత్త విధానంలో అమలు చేయాలంటే రాష్ట్రంపై ఏటా 4,259 కోట్ల భారం పడనుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా అంచనాలు వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందించింది. శ్రామికులకు వేతనాలు, మెటీరియల్ నిధులతో చేపట్టే పనులకు, పరిపాలనా ఖర్చులకు సంబంధించి కొత్త విధానంలో రాష్ట్ర వాటా కింద 40% నిధులు వెచ్చించాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏటా 10,649 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో 90% ఖర్చు 9,640 కోట్లను కేంద్రం అందిస్తోంది. మిగిలిన 10% ఖర్చు 1,009 కోట్లను రాష్ట్ర వాటాగా సమకూర్చుతున్నారు. కొత్త విధానంలో మొత్తం ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60% నిధులే అందించనుంది. మిగతా 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. కేంద్రం కేటాయించిన వాటికి మించి నిధులు ఖర్చు చేస్తే అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల అన్నదాతల ఆశల సౌధం వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం. దీని నిర్వహణకు వైసీపీ 5 ఏళ్ల పాలనలో కనీసం రూపాయి కూడా విడచలేదు. ఫలితంగా మోటార్లు తుప్పుపట్టాయి, కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. తాజాగా కూటమి సర్కార్ ఎత్తిపోతల నిర్వహణకు 15 కోట్లు మంజూరు చేసింది. అయితే టెండర్లు త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ కల్లా నీరందించాలని రైతులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంతం ఎక్కువ. పక్కనే కృష్ణానది ఉన్నా నీరు వాడుకోలేని పరిస్థితి. రైతుల పొలాలు తడిపేందుకు 2002లో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం బీజం వేసింది. మొదటి దశ కింద 1,384 కోట్ల వ్యయంతో సుమారు 9,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ఎత్తిపోతలను నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండో దశ కింద మరో 9,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించింది. కేవలం ఒక పంట మాత్రమే వేసుకునే ఈ ప్రాంత రైతులు దీనివల్ల రబీ సీజన్లోనూ పంటలు సాగు చేసి మంచి దిగుబడి సాధించారు. 2019-24 మధ్య వైసీపీ నిర్లక్ష్యం సాగునీటి ప్రాజెక్టులకు తగిలింది. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం నిర్వహణకు కనీసం రూపాయి నిధులు కూడా విదల్చలేదు. ఫలితంగా ఎత్తిపోతల మీద ఆధారపడి పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఖరీఫ్లో పంటలు వేసుకునే పరిస్థితి లేక పొలం బీడు పెట్టుకున్నారు. కొందరు రైతులు ఇక నీరు రాదని తెలిసి సుబాబుల్ మొక్కలు వేసుకున్నారు. నీటి సమస్యపై ఎన్ని ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదని రైతులు తెలిపారు. రైతులు దీని మీద ఆధారం. అటువంటి దాన్ని గత పాలకుల నిర్లక్ష్యంతో 5 సంవత్సరాలు కూడా దీన్ని మూతపెట్టి అసలు దీని దగ్గరికి ఏమి రాకుండా ఒక ఎంప్లాయీ కూడా దీంట్లో లేకుండా చేశారు. 4-5 సంవత్సరాలు నీళ్ళు నడిచినాయి. తర్వాత దీన్ని మళ్ళీ 2014 నుంచి 19 మట్టికి రిపేర్లు చేసి పంటలు పండించుకున్నాం. 2019 నుంచి 2024 మట్టికి దీని కల్లి వచ్చినట్లు లేరు. ఇక్కడికి రావడానికి మడుసులు రావాయితీ కాలేదు. మొత్తం కంపా గట్టా ఉంది. మా జగన్మోహన్ రావు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారికి ఈ స్కీమ్ ఎక్కడుందని. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నీరు వస్తుందనే ఆశతో ఉన్న రైతులకు తీపి కబురు అందింది. ఎత్తిపోతల నిర్వహణకు 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది.
ఏడాది కాలంగా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు వినతి పత్రం ఇవ్వడంతో వెంటనే నిధులు విడుదల చేశారు. ఈ సంవత్సరాలు ఇక్కడ రైతాంగానికి తీవ్రమైన నష్టం జరిగిందండి. షట్టర్లకి తాళాలు కూడా కాదండి, ఇల్లింగులు పెట్టి ఉన్నాయి. దీంట్లో ఎంతో స్క్రాబ్, విలువైన సామాన్లు దొంగిలించడం కూడా జరిగిందండి. ఈ సీఎం గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లటం, ఆయన వెంటనే దీన్ని స్పందించి దీనికి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వటమే కాకుండా 10 సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా దీన్ని మేమే చేస్తాము అని ప్రకటించడం జరిగింది. ఈ ఒక్క మోటార్ రన్ అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్. 2 నెలల క్రితం రైతుల వినతి మేరకు వేదాద్రి వద్ద కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. తక్షణ మరమ్మతుల కోసం ఎంపీ ల్యాండ్ నుంచి 33 లక్షలు విడుదల చేశారు. ఒక్క మోటార్ను రిపేరు చేసి నీటి విడుదలకు ప్రయత్నం చేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. हमारा मनोबल भी बढ़ता है और हमारी क्षमता में भी इजाफा होता है. आपका बहुत बहुत अभिनंदन. ऑनरेबल चीफ मिनिस्टर श्री ऑनरेबल चीफ मिनिस्टर Shri Chandrababu Naidu Garoji, you have been not only futuristic in thinking, but where you were thinking about future when we were still living in the present. And I remember, sir, when you took over as Chief Minister for the first time, and we were looking for a modern venue in Hyderabad to organize a medical conference. And for the first time, through you, we got acquainted to the new modes of communication, through the new kind of auditoriums that had come under your guardianship and stewardship. CSIR में बड़े लंबे समय से हमारे साथी सहयोगी और विज्ञान भारती के अध्यक्ष डॉक्टर शेखर मांडे जी, डॉक्टर सतीश रेड्डी जी, ऑनरेबल मिनिस्टर श्री सत्यप्रसाद जी, हमारे कुलपति शास्त्री जी, यहाँ पर बैठे हुए सारे महानुभाव, मेंबर्स ऑफ द फैकल्टी, सबसे पहले तो बधाई के पात्र हैं इस कार्यक्रम के आयोजक. आप सब ने हम सबको और सभी स्टेक होल्डर्स को एक साथ एक छत के नीचे ला करके एकत्रित करके एक विचार के आदान प्रदान का माध्यम उपलब्ध करवाया है. आपका धन्यवाद. और धन्यवाद इसलिए भी कि आपने मुझे भारतीय विज्ञान सम्मेलन में आमंत्रित करके मुझे भी इसका भागीदार बनाया. जहां तक विज्ञान भारती का संबंध है, मुझे ये कहते हुए हर्ष भी है कि हमारे जितने भी प्रयास रहे हैं विज्ञान प्रौद्योगिकीकरण नवाचार को लेकर के प्रधानमंत्री मोदी जी के नेतृत्व में गत 11-12 वर्षों में, उनको सदा ही आपकी तरफ से बल भी मिला, सहयोग भी मिला, और समाज में आखिरी कतार में खड़े आखिरी व्यक्ति तक पहुंचाने का जो काम कई बार सरकार से पूरी तरह मुकम्मल तौर पर अंजाम नहीं होता, वो विज्ञान भारती के कार्यकर्ताओं के द्वारा हम करने में सफल रहे हैं. आज दुनिया भारत का विज्ञान और प्रौद्योगिकीकरण के क्षेत्र में लोहा मानती है. आज भारत दुनिया के प्रथम देशों में आकर के खड़ा हुआ है, और कुछ एक बातों में तो हम दूसरे देशों को किसी तरह से नसीहत भी देते हैं और दूसरे देश हमारी तरफ ये निगाह लगाए रखते हैं, इस अपेक्षा के साथ कि कुछ ना कुछ हमें हमारे अनुभव से, हमारे प्रयोग से सीखने को मिलेगा. लेकिन ये बात समझने के लिए ये बात भी ध्यान में रखना अनिवार्य है कि कुछ वर्ष पहले तक ऐसा ना था. यदि आप स्मरण करें सन 2014 के पहले का समय, और किस प्रकार हम आईटी के क्षेत्र में लगभग 15-20 बरस छूट गए थे, उसका सबसे सरल उदाहरण टेलीविजन को लेकर के है. अमेरिका में टेलीविजन सन 1950 के दशक में देखा जाता था, लेकिन यहां दिल्ली जैसे राजधानी शहर में भी पहला चित्रहार 1970 तक इंतजार करके देखने को मिला.
लेकिन आज ऐसा नहीं। आज यदि हम 2014 में स्टार्टअप में 300, 350, 400 पर खड़े थे, आज बढ़कर के लगभग 1.25 लाख हैं और स्टार्टअप की दुनिया में हम तीसरे दर्जे पे खड़े हैं। ग्लोबल इनोवेशन इंडेक्स, जिसकी मान्यता सारे विश्व में की जाती है, वी वर रैंक 81, टुडे वी आर रैंक 38। पेटेंट फाइलिंग में हम दुनिया में 6ठे दर्जे पर खड़े हैं। इस समय भी हमारे आंकड़े दर्शाते हैं 64,480 पेटेंट, लेकिन उसमें गर्व करने लायक बात यह है कि लगभग 55-56% ऐसे पेटेंट हैं जिन्हें हम रेजिडेंट इंडियन पेटेंट्स कहते हैं, यानी भारत की धरती पर जन्मे, यहीं पर शिक्षा दीक्षा हुई, यहीं पर तालीम और प्रशिक्षण हुआ, यहीं पर परवान चढ़े, यहीं प्रयोग किया और यहीं से पेटेंट रजिस्टर किए। वो जमाना जाता रहा जब यह भी व्यंग किया जाता था कि हर गोविंद खुराना विदेश गए तो तभी सफल हो पाए। अंतरिक्ष की बात अभी डॉक्टर सतीश रेड्डी जी ने की। हमारे नाम मात्र स्टार्ट हुआ करते थे लगभग 5-6 वर्ष पहले तक, आज हम 300 से अधिक की संख्या में हैं। Our space economy was dismal till 1 decade back. Today we are $8 billion and in the next 8-10 years we hope to go up by 5 times, that is 40-45 billion US. और जैसा मैंने अभी आरंभिक वाक्यों में कहा कि कुछ एक हमारे प्रयोग ऐसे हैं जिनके अनुभव से दूसरे देश सीखते हैं। उदाहरण के तौर पर अमेरिका ने पहला मानव चांद की धरती पर सन 1969 में उतारा था, लेकिन चांद पर जल अथवा पानी के होने का प्रमाण हम लेकर आए, हमारा चंद्रयान लेकर आया और पहली बार दुनिया के शोधकों को ये कल्पना दी कि शायद वहां पर मानव जीवन की संभावनाओं की भी परख की जा सकती है। इसी प्रकार चंद्रयान 3 वो पहला ऐसा वाहन था जो जाकर के चंद्रमा के सदर्न पोल पर लैंड होता है। अगर आप डिफेंस सेक्टर की बात करते हैं तो एक जमाना था हमें युद्ध के समय दूसरे देशों से हथियार लेने पड़ते थे। आपको जानकर के खुशी होगी कि इस वर्ष भी हमारे हथियार बाहर से लेने के बजाय दूसरे देशों में बिके जा रहे हैं और हमारे इस वर्ष की एक्सपोर्ट का आंकड़ा है 23,662 करोड़ रुपया और लगभग 100 देशों में हमारे हथियार जा रहे हैं। अभी हाल ही में हम सब ने ऑपरेशन सिंदूर देखा। ये सारे हथियार एटॉमिक एनर्जी और स्पेस टेक्नोलॉजी के माध्यम से जो विकसित किए गए, ये सारे के सारे भारतीय मूल के हैं, स्वदेशी हैं, इंडिजिनस हैं। लेकिन इस प्रकार के हथियारों का प्रदर्शन करना, उनकी परख और उनका टेस्ट करना आसान नहीं रहता। इत्तेफाक से पाकिस्तान ने हमें मौका दिया और पाकिस्तान की धरती पर इसकी परख भी हो गई और नतीजा ये हुआ कि दुनिया चौंक गई हमारे ब्रह्मोस से और आकाश से, और अब इसकी डिमांड दुनिया भर में होने लगी। ये सारी की सारी काया पिछले 1 दशक में पलटी है। जहां तक स्वास्थ्य का क्षेत्र है, एक जमाना था हमें उदासीनता से देखा जाता था। यदि कोई बीमार भी पड़ जाता तो 4 दिन के बाद डॉक्टर के पास जाता, यदि ठीक हो जाता तो मां का आशीर्वाद, ना ठीक होता तो पिछले जन्मों का कर्म, और इसी तरह से जीवन गुजर जाता। आज उसी देश को दुनिया में लीडर ऑफ प्रिवेंटिव हेल्थ केयर माना जा रहा है। कोविड का पहला वैक्सीन यहां पर इजाद हुआ और हमने दुनिया के दूसरे देशों को भेंट किया। आज हमारे मेडिकल डिवाइसेस और हमारे कई अन्य ऐसे मेडिकल इक्विपमेंट, चाहे वेल्व्स हो, इम्प्लांट्स हो, दूसरे देशों में जा रहे हैं। एंड दिस ईयर ऑल्सो द एक्सपोर्ट ऑफ मेडिकल डिवाइसेस वॉज टू द ट्यून ऑफ $3.8 बिलियन। यदि हमारे शोध के क्षेत्र में देखें तो साइंटिफिक पेपर की पब्लिकेशन में हम 4थे दर्जे पर आन खड़े हैं। हमारे पब्लिकेशंस की संख्या है 1,91,590। लेकिन उस दिन किसी ने यह आलोचना की कि साहब आंकड़े गिनवाने से क्या होता है, उसकी क्वालिटी में कमी है। तो मैं ये बात भी स्पष्ट कर दूं कि अभी सन 2024 के अंत में जो आंकलन किया गया है उसके तहत भारत से छपने वाले पेपर्स की साइटेशन रही है 30%।
यानी जो दूसरे जर्नल्स और दूसरे लोगों ने जो हमारी रेफरेंसेस इस्तेमाल की हैं, और हम तीसरे दर्जे पर हैं। सबसे अधिक चीन की 62%, दूसरे दर्जे अमेरिका 52% और तीसरे दर्जे पर हिंदुस्तान 30%। और जो टॉप 10% हैं, यानी अगर 100 मोस्ट साइटेड पेपर्स आप दुनिया के लें तो उसमें से 10 हिंदुस्तान से छपे हैं। यानी वी हैव प्रोग्रेस्ड बोथ क्वांटिटेटिवली एज वेल एज क्वालिटेटिवली। लेकिन शायद कभी इस बात का भी आंकलन किया जाएगा कि ऐसा पहले भी हो सकता था, लेकिन क्यों कर ऐसा पिछले 10 वर्षों में ही हुआ। हमारे पास प्रतिभा की कमी ना थी। आपने देखे वो विक्रम साराभाई के चित्र, किस प्रकार वो विविश होकर के अपने बाईसाइकिल के कैरियर पर सामान उठा करके ले जा रहे हैं। इसका अर्थ यह हुआ कि यदि कमी थी तो साधनों की, उस अनुकूलता की जो नीति निर्धारकों और राष्ट्रीय नेतृत्व या राजनीतिक नेतृत्व से उपलब्ध की जाती है या जिसकी अपेक्षा होती है। और वो कमी, वो अभाव मोदी जी के आने के बाद सन 2014 में हुआ। बजट में 100% वृद्धि की गई और पुराने कई एक बंदिशों को तोड़ दिया गया। स्पेस सेक्टर में इस तरह से विकास तेजी से इसलिए हुआ कि 5-6 वर्ष पहले इसको प्राइवेट सेक्टर के लिए खोल दिया गया, और अभी हाल ही के संसद के सत्र में न्यूक्लियर एनर्जी जैसे क्षेत्र में जो सदा गोपनीयता में काम करता था, शांति बिल के तहत उसे भी प्राइवेट पार्टिसिपेशन के लिए खोल दिया गया। टुडे वी आर फॉलोइंग ग्लोबल बेंचमार्क्स, लिविंग अप टू ग्लोबल पैरामीटर्स टू कार्व डाउन फॉर आवरसेल्व्स अ ग्लोबल रोल। और यही कारण है कि जहां फ्रजाइल 5 हुआ करते थे अर्थव्यवस्था में, आज हम फ्रजाइल 4 हैं। और जब हम तीसरे दर्जे, दूसरे और पहले दर्जे पर जाएंगे तो उसके लिए यह भी जरूरी होगा दैट वी एक्सप्लोर द अनएक्सप्लोर्ड सेक्टर्स। स्पेस का सेक्टर हमने एक्सप्लोर करना शुरू कर दिया है, न्यूक्लियर को प्राइवेट सेक्टर के लिए खोल दिया, समुद्र को पहली बार इस सरकार ने किसी तरह की प्राथमिकता दी है। भारत का 11-12 हजार किलोमीटर समुद्री तट है, उसके अंदर अपार संपत्ति छुपी है, मिनरल्स, मेटल्स, फिशरीज, बायोडाइवर्सिटी, जिसकी ओर अभी तक किसी ने नजर नहीं की। हमारा डीप ओशन मिशन शुरू हो चुका है। हिमालय हमारा दूसरा सरमाया है जिसको कभी आज तक नहीं देखा। अरोमा मिशन अभी 2 ही दिन पहले राष्ट्रपति जी की ओर से उसे राष्ट्रीय विज्ञान पुरस्कार हासिल हुआ है। और लेवेंडर स्टार्टअप्स का एक नया विकल्प युवाओं के लिए जो लाखों में खेल रहे हैं, लगभग अब तक 3,500 लेवेंडर स्टार्टअप्स अरोमा मिशन के तहत तैयार हो चुके हैं। इसके अतिरिक्त अंत में ये भी बात ध्यान में रखनी अनिवार्य है कि हमारा जितना भी कार्यक्रम रहा है विज्ञान प्रौद्योगिकीकरण का, ये केवल प्रयोगशालाओं में शोध तक सीमित नहीं। टुडे इंडिया साइंस इज बीइंग यूज्ड टू ब्रिंग ईज ऑफ लिविंग फॉर द कॉमन मैन। चाहे वो हमारा स्मार्ट सिटी प्रोग्राम है, चाहे हमारा गति शक्ति प्रोग्राम है, चाहे हमारा जियो टैगिंग है जी राम जी योजना के तहत, चाहे हमारी टेलीमेडिसिन है, चाहे हमारे कम्युनिकेशन सैटेलाइट्स है जिसका लॉन्चिंग अभी परसों हुआ, डॉक्टर सतीश रेड्डी जी उसका जिक्र कर रहे थे। और नेशनल संस्कृत यूनिवर्सिटी के इस मंच पर खड़े होते हुए, इस मंच पर खड़े होकर के ये घोषणा करने की मैं साहस करता हूं और आपको विश्वास भी करता हूं कि बड़ी भारी मात्रा में गत 10 वर्षों में विज्ञान के पाठ्यक्रम और पुस्तकों का अनुवाद क्षेत्रीय भाषाओं में प्रारंभ कर दिया गया है, ताकि देयर इज एन एब्सोल्यूट डेमोक्रेटाइजेशन ऑफ साइंटिफिक नॉलेज एंड साइंटिफिक एजुकेशन, ताकि 2047 में जब भारत अपनी टेक्नोलॉजी और अपनी वैज्ञानिक श्रेष्ठता के बलबूते पर उस शिखर पटल पर जाकर पहुंचे तो यहां का हर नागरिक, हर बालक, हर युवा, चाहे किसी भी भाषा में उसका शिक्षा प्रशिक्षण क्यों ना हुआ हो, वो भी गर्व के साथ कह सके कि भारत को आजादी के 100 साल मनाते हुए उस शिखर पटल तक पहुंचाने में कहीं ना कहीं मेरा भी योगदान रहा, मेरी भी भूमिका रही। बहुत बहुत धन्यवाद।